హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 2 డేస్ వీడియోస్ అయితే పెట్టలేదండి, ఏమనుకోకండి. మొన్న అయితే ఊరికి వెళ్ళున్నాను. నిన్న వచ్చేసి ఊరి నుంచి వచ్చాను కదా, మార్నింగే లేచానండి. 6కి లేచాను అనమాట. అక్కడ 6కి ఏంటి, ఇంకా ముందే లేచాను. నిద్ర అయితే సరిగ్గా రాలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళేసి ఇంకొచ్చేసి మధ్యాహ్నం అయితే పడుకుండిపోయాను. వీడియోస్ అయితే షేర్ చేయలేదన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ఇక్కడ షేప్ అది ఉంటుంది కదా, క్రాస్ పీస్, దాన్ని ఎలా చేయాలని చెప్పేసి ఇలా వీడియోస్లో అయితే చూపిస్తున్నాను. స్ట్రైట్గా మన కాడ ఉన్న చిన్న పీస్తో అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి క్రాస్ పీస్ అనేది. స్కేల్ కూడా దగ్గర లేదు, అందుకని చెప్పేసి ఒకటి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిందా కవరు, దాన్ని పెట్టేసి ఇలా లైన్స్ అయితే గీస్తున్నాను అనమాట. ఇంతకు ఊరికి ఎందుకు వెళ్ళానంటే, రిషి దీపు ఇద్దరు కూడా ఊరికి వెళ్ళున్నారు అని చెప్పాను కదా. అక్కడ బాగున్నారండి. ఒక 5 days అయితే ఉన్నారు. దీపు వచ్చేసి రిషిని కొట్టాడట. ఇంకా ఏడుస్తూ ఫోన్ చేసింది. 10 నేను షాప్కి వెళ్ళడమే ఆ రోజు 10కి అయితే వెళ్ళాను. ఇంకా రిషి 11:20కి అలా 11కి అలా ఫోన్ చేసింది. మమ్మీ అన్న కొట్టాడు అని చెప్పేసి ఫోన్ చేసింది అనమాట. ఏడుస్తూనే ఉందండి. నార్మల్గా కాల్ చేసి మమ్మీ అన్న కొట్టాడు అని ఉంటే నేను గమ్మునైపోయేదాన్ని. ఏడుస్తూ కాల్ చేసేసరికి వీడియో కాల్ చేసింది. అందులో కూడా మామూలుగా అయితే నేను అంత రెస్పాండ్ కాకపోయేదాన్ని. వీడియో కాల్ చేసి ఏడ్చిందా, ఇంకా ఏడుపు చూసి ఉండలేక మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మే 1 అండి. మే 1 వాళ్ళకి ఆఫీస్ అయితే లేదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఉన్నారు. నేను షాప్కి వెళ్ళేటప్పటికే 10 అయిపోయింది. 11కి ఖచ్చితంగా కాల్ చేసింది. ఇలా ఫోన్ చేసేసరికి నేను కూడా ఏడ్చేసానండి. అప్పటికి ఏడుస్తున్నాను. తను ఏడుస్తుందని చెప్పేసి కాల్ కట్ చేశాను. నేను వస్తానమ్మా అని చెప్పేసి కాల్ కట్ చేసి ఏడుస్తున్నాను నేను కూడా. ఇంకా మా ఆయన ఇంట్లోనే ఉన్నారు కదా, బావ రెడీగా ఊరికి వెళ్ళిపోదామంటే ఎందుకు మా అనేసి అడిగాడనమాట. రిషి ఏడుస్తుంది, దీపు కొట్టాడంట అని చెప్పేసి అన్నాను. సరేలేరా, ఇంక నువ్వు షాప్ మూసేసి ఇంటికి రా అన్నాడు. ఒకటే ఒక మాట. ఆహా లేదు, నువ్వు రా, ఇక్కడికే షాప్ దగ్గరికే రా, ఇట్నే వెళ్దామంటే లేదు రా అని చెప్పేసి అన్నాడు. కనీసం తనతో ఇంటికి వెళ్దాం రా అని, ఆ ఊరికి వెళ్దాం రా అని అడగడానికి కూడా నాకు నోరు రావట్లేదు అనమాట. అంతకన్నా ముందు ఏడిపే వచ్చేస్తుంది నాకైతే. ఇంకా సైలెంట్ ఉన్నాను. బావ ఊరికి వెళ్దామన్నాను, ఎందుకు అన్నాడు, దీపు కొట్టాడంట అన్నాను. ఇంకా తను మాట్లాడుతుంటే ఎందుకు కొట్టాడంట, ఎందుకు అనేసి అడుగుతుంటే నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదండి, ఏడిపే వస్తుంది. ఇంకా నా సైలెంట్ చూసేసి తను అర్థం చేసేసుకున్నాడు ఏడుస్తుందని చెప్పేసి. సర్లే రామ్మా ఇంటికి అని చెప్పేసి పిలిచాడు. ఇంకా ఊరికి వెళ్ళిపోయాము ఆన్ ద స్పాట్. 11కి కాల్ చేసింది, 11:20కి బయలుదేరాము. 2 అయితే 2 కూడా కాలేదనుకుంటా, అప్పుడే వెళ్ళిపోయాము ఊరికైతే. హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ మీషో నుండి పార్సల్ అయితే వచ్చిందండి, అది మీకు షేర్ చేస్తున్నాను. పర్పుల్ కలర్ అనమాట శారీ. నేను వేసుకున్నాను కదా డ్రెస్సు, దానికన్నా కొద్దిగా లైట్ కలర్ అనమాట, బ్రింజాల్ కలర్ అంటారు కదా, అది కూడా లైటే అనుకోవచ్చు. కలర్స్ చాలా షేడ్స్ ఉంటాయండి, అసలు నిజంగా చెప్పాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. పళ్ళుకి వచ్చేసి కుచ్చుల్లాగా ఇచ్చారనమాట. చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. అది నేను ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను మీకు కమెంట్లో రిప్లై అయితే ఇస్తాను. మీషో నుండి వచ్చిందండి పార్సల్. పక్కనక్క పెట్టిందనమాట. అక్క ఇవ్వు, ఇలా వీడియోస్ తీస్తాను అని చెప్పేసి అంటే ఇచ్చింది. సరే ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేశాను. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకటి లాంగ్ ఫ్రాక్ ఎప్పుడో ఇచ్చారండి వీళ్ళు. సాటర్డే ఇచ్చారు, పోయిన సాటర్డే ఇచ్చారు. పోయిన సాటర్డే ఇచ్చారు, అంటే 1 వీక్ అయిపోతుంది ఇచ్చారు. తొందరగా కావాలి అనేసి అన్నారనమాట. ఇంకా నేను ఊరికి వెళ్ళేటప్పటికి కుట్టేశాను. అయిపోయిన వెంటనే నేను కాల్ చేశాను అనమాట, మెసేజ్ చేశాను. అక్క ఇలా ఫ్రాక్ అయిపోయింది అని చెప్పేసి మెసేజ్ పెట్టాను అనమాట. తను టుమారో వస్తాను అని చెప్పింది. ఆ రోజే ఊరికి వెళ్ళాను. ఈవినింగ్ ఆ రోజు 5 times అయితే కాల్ చేసింది. ఇంకా నేను లిఫ్ట్ చేసి అక్క ఇలా నేను ఊరికి వచ్చేసానంటే షాప్ దగ్గరికి వచ్చున్నాను అనేసి అనిందనమాట. ఇంకా ఏం చేయాలండి, అయిపోయిన వెంటనే నేను కాల్ చేశాను, తను రాలేదు. నెక్స్ట్ డే వస్తాను అని చెప్పేసి అనింది. ఇంకా నేను ఏం చేయలేక, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ కదా, నేను కూడా ఊరికి వెళ్ళడము, రిషి ఏడ్చడం, ఇంకా ఊరికి వెళ్ళిపోవడము ఇలా జరిగింది. అంతే అండి. దీపు ఇంతకుముందు ఒకసారి, అంటే నేను ఊరికి వెళ్ళకముందు ఒక 1 day 2 days ముందు కింద పడ్డాడనమాట. కింద పడి ఏడ్చాడు.
అంటే పెద్దగా దెబ్బలేం తగలలేదు, జస్ట్ ఊరికలా కింద పడ్డాడు, ఏడ్చాడు, మోకాలు ఇరిగిపోయింది మమ్మీ అని కాల్ చేశాడనమాట. అంత ఏడ్చాడు, అక్కడ ఏం కాలేదు. కానీ వాడు ఏడుస్తూ ఫోన్ చేస్తుంటే నేను వెళ్ళలేదు చూడండి. ఫోన్ చేశాడు కదా, రిషి ఫస్ట్ సారి నాకు ఏడుస్తూ కాల్ చేసింది ఆన్ ద స్పాట్. ఇంక అప్పటికప్పుడు వెళ్ళిపోయాను డిసైడ్ అయిపోయి. దీపు కింద పడి ఏడ్చాడు. ఎక్కువగా కూతుర్లకి నానంటే ఎక్కువ ఇష్టము, నాన్నలకి కూతుర్లు అంటే ఎక్కువ ఇష్టము, ఇలా ఉంటుంది కదా. మా ఇంట్లో ఆపోజిట్ అండి. అంటే కొద్దిగా ప్రేమ రిషి మీద ఎక్కువ ఉంటుంది నాకు. వాళ్ళ డాడీకి ఏంటంటే కొద్దిగా దీపు మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. దీపు కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. మామూలుగా అమ్మలంటే ఇష్టము అబ్బాయిలకి, అమ్మాయిలకి నాన్నలంటే ఇష్టం, అలా ఉంటుంది కదా. మా ఇంట్లో కొద్దిగా ఆపోజిట్ అనుకోవచ్చు. ఎవరైనా ఇద్దరు ఒకటే, కానీ కాకపోతే అలా ఉంటుంది కొద్దిగా ఒక టైంలో అలా అనిపిస్తుంది అన్నమాట. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది, చూశారు కదా. వాళ్ళు ఇక్కడ ఏం అడిగారంటే, మీరు గమనించినట్లయితే కింద ఫ్లేర్కి మ్యాంగో డిజైన్ వచ్చింది, బుట్టీస్ లాగా చూస్తున్నారు కదా. ప్లెయిన్ వచ్చుంటే వాళ్ళు ఏమని అడిగారంటే, నాకు ఒకటి ప్లెయిన్ అనార్కలి అండి, అంటే అమ్రుల్లా కట్ వచ్చేసి కింద బార్డర్ ఇచ్చారనమాట. అది ఏంటి ప్లెయిన్ కాబట్టి అలా బాగుంటుంది. ఇలా డిజైన్స్ వచ్చి జరీ వచ్చింది. దీన్ని మనం అనార్కలి టైప్ కుట్టామనుకోండి, అంబ్రెల్లా కటింగ్ కట్ చేసామనుకోండి, కట్ చేసి బార్డర్ అయితే జాయింట్ చేయొచ్చు. అది ప్లెయిన్ అయితే సూపర్ లుక్ ఉంటుంది. ఇందులో డిజైన్ వచ్చింది కాబట్టి లుక్ అంతగా బాగోదు అనిపించింది. తను అలా కావాలనేసరికి లేదక్క అలా బాగోదు, ఇలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను. ఇంక సరే అలాగే కుట్టండి అని చెప్పేసి ఇచ్చి వెళ్ళారనమాట. ఇప్పటికి కూడా రాలేదు. నిన్న కూడా కాల్ చేశాను, తనకు ఫీవర్ వచ్చిందంట. అక్క రాలేనక్క అని చెప్పేసి అనింది. ఇంక సరేలేండి ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాను. తొందరగా కావాలని చెప్పేసి ఇచ్చేటప్పుడేమో అడిగిందండి. ఇంకా తనకి బాగలేక ఇంకా రాలేదన్నమాట. ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకొకటండి, ఈరోజు పార్సల్స్ అయితే వచ్చాయి. వీడియో షూట్ చేశాను, అది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. చాలా బాగుండింది. వీడియో మీషోలో అలా చూస్తుంటే ఒక శారీ అయితే నచ్చిందనమాట. ఆర్డర్ పెట్టాను, అంత బాగుంది, కాంబినేషన్ ఎక్సలెంట్. నేను ఎలా చూసానో అలానే వచ్చింది. కాకపోతే అందులో బ్లౌజ్ నాకు నచ్చలేదు. పక్కనక్క కూడా ఇంకొక శారీ ఆర్డర్ పెట్టిందండి, అది కూడా టిష్యూ అనమాట, చాలా బాగుంది. తను కూడా ఒకటి డిసప్పాయింట్ అయిందనమాట. కలర్ వచ్చేసి కొద్దిగా లైట్ షేడ్ వచ్చింది. అదేంటి అని చెప్పేసి రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి, ఇలా డ్రెస్సుల లెక్కని శారీస్ లెక్కని బాగుంటాయి అని చెప్పేసి ఆర్డర్ పెట్టానమాట. ఎక్సలెంట్గా వచ్చాయండి నిజంగా. అందులో కూడా ఒక డిసప్పాయింట్ వచ్చిందనమాట. 3 పార్సల్స్ వస్తే 3 కూడా డిసప్పాయింటింగే అనమాట. దాన్ని ఎలాగోలాగా చేస్తాను. శారీ బ్లౌజ్ అయితే చూద్దాం, ఒకవేళ వీలుంటే అదే కుట్టేసుకుంటాను, లేదంటే ఇంకోటి అయితే తీసుకుంటాను. ఇంకోటి జ్యువెలరీలో ఏంటంటే లింక్ అంటే డాలర్కి రింగ్ లాగా వస్తుంది కదా, అది ఊడిపోయి వచ్చింది. అది మళ్ళీ మనం సెట్ చేసేసుకోవచ్చు, తగిలిచ్చేయచ్చు, అందులో ఏ ప్రాబ్లం లేదు. జ్యువెలరీ కలర్ అవి షేడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి నేను వీడియోస్లో షేర్ చేస్తానండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రసన్న క్రియేషన్స్ 1 అని ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ అయితే మంది. నేను మొన్న ప్రసన్న క్రియేషన్స్ అని చెప్పేసి చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి బాబా ఫోటో ఉంటుంది అని చెప్పేసి. ఆ ఐడి కాదు, ప్రసన్న క్రియేషన్స్ 1 అని ఉంటుందన్నమాట. మా పాపది చిన్నప్పటి ఫోటో అయితే ఉంటుందండి, బ్లూ కలర్ కోట్ వేసుకొని, అదైతే ఉంది. మనల్ని ఫాలో అవ్వండి. దాంట్లో కూడా నేను గివ్ అవే లాగా కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న శారీస్తో నేను మంచి ఫ్రాక్ అయితే డిజైన్ చేసి మీ మెజర్మెంట్స్తో, ఎవరైతే గివ్ అవే విన్ అవుతారో వాళ్ళ మెజర్మెంట్స్తో నేను ఫ్రాక్ అయితే డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫ్రాక్స్ వేసుకుంటే ఫ్రాక్స్ అయినా డిజైన్ చేస్తాను. లేదు మీరు ఫ్రాక్స్ వేసుకోకుండా ఉంటే, ఒకవేళ మీ డాటర్స్ కానీ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైనా డిజైన్ చేసి పంపిస్తానండి. గివ్ అవే విన్నర్కి అనమాట. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండాలి. రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తానండి గివ్ అవే రూల్స్ ఏంటి అని చెప్పేసి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్స్ అయితే అస్సలు రావట్లేదు, నాకు కూడా వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. వ్యూస్ అనేది రావటం లేదు, లైక్స్ అనేవి కూడా చాలా తక్కువ వస్తున్నాయి. 100 మంది చూస్తే కనీసం 10 లైక్స్ కూడా లేవు, అలా ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి వస్తున్నాయి, ఒక్కొక్క వీడియోకి రావట్లేదు. అంటే వీడియోస్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి, అది మీ వల్లే వస్తుంది ఆ ఇంట్రెస్ట్ అనేది.
అంటే ఎక్కువ మంది చూస్తూ లైక్స్ చేస్తున్నట్లయితే మన వీడియోస్ కూడా చూస్తున్నారు, ఇష్టపడుతున్నారులే అని చెప్పేసి వీడియోస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇలా లైక్స్ రాక వ్యూస్ రాకుండా ఉంటే డిసప్పాయింట్ అవుతాం కదా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.